మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తెలంగాణలో విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై క్రిస్టియన్ జనసమితి సిజేఎస్ పోరాటం ఉధృతం చేసింది. ఇప్పటికే అనేక విద్యా సంస్థల బాగోతాలను బయటపెట్టిన సిజేఎస్ తాజాగా మరో విద్యా సంస్థ గుట్టును రట్టు చేసింది. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదిత్య డిగ్రీ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డికి సిజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ బహిరంగ లేఖను రాశారు. నిబంధనలు ఉల్లంఘించి 11 చోట్ల కాలేజీ బ్రాంచులను ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు ఏర్పాటు చేసినట్లుగా లేఖలో వెల్లడించారు. ఉన్నత విద్యామండలి అధికారులకు తెలిసేలా ఈ అక్రమాలు జరుగుతున్నాయి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ప్రేమ్ కుమార్ కోరారు. విద్యా సంస్థల్లో అక్రమాలపై క్రిస్టియన్ జనసమితి సిజేఎస్ పోరాటం చేస్తోంది. మరో విద్యా సంస్థ బాగోతాన్ని బట్టబయలు చేసింది సిజేఎస్. ఏపీకి చెందినటువంటి ఓ మాజీ ఎమ్మెల్యే కాలేజీపై సిజేఎస్ ఆరోపణలు చేస్తోంది. ఆదిత్య డిగ్రీ కాలేజీలపై సీఎం రేవంత్కు సిజేఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ కంప్లైంట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున హోర్డింగ్లు, పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారంటూ కూడా సిజేఎస్ ప్రెసిడెంట్ చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా 11 చోట్ల ఆదిత్య డిగ్రీ కాలేజ్ బ్రాంచ్లను ఏర్పాటు చేశారని కూడా సిజేఎస్ ప్రెసిడెంట్ చెప్పారు. నకిలీ విద్యా సంస్థలకు అడ్డాగా హైదరాబాద్ మారుతోందంటూ చెప్పారు ప్రేమ్ కుమార్. ఉన్నత విద్యామండలి అధికారులకు తెలిసే పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకొస్తున్నాయని కూడా చెప్పారు.